చాలా వ్యూహాత్మకంగా తాను వ్యవహరించిన తీరేంటే విమర్శన తీరులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా కేవలం స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయ పార్టీ, అధికార పార్టీ డిఎంకు మాత్రమే టార్గెట్ చేసి చాలా అనూహ్యంగా ఆయన ప్రచారం చేయడము, దాంతోపాటు చాలా చాలా కీలకంగా వ్యవహరించింది. విజయ్ యొక్క మేనిఫెస్టోను ఆయన గెలుపుకు చాలా సహకరించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేనిఫెస్టో ఒక ఎత్తు. మేనిఫెస్టో చాలా గమ్మత్తుగా తయారు చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది కాపీ పేస్ట్ అయినప్పటికీ కాపీ పేస్ట్ ఒక పార్టీ ఒకదానికి కాకుండా చాలా జాగ్రత్తగా ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలలో ఏ పార్టీ గెలుపు కారణమయ్యాయో ఆ కారణమైనటువంటి ఆకర్షణ పథకాలన్నింటినీ కూడా అక్కడొకటి తీసుకొచ్చి మొత్తం కూడా అంటే సెలెక్టెడ్స్ అంటే బెస్ట్ సెలెక్ట్ చేసి అంటే స్పష్టంగా చెప్పాలంటే విజయ్ ఇచ్చిన పథకాల గురించి ఒకసారి చెప్పుకుంటూ వివరంగా వెళ్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ విజయ్ ఇచ్చిన పథకాల తీరు చూస్తే నగదు బదిలీ పథకము, ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో ఉంది. 2500 ప్రతి మహిళకు పంపిణీ చేస్తాం కుటుంబానికి అనడం. ముఖ్యంగా ఈ 6 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం, తర్వాత ఉచిత కరెంటు, తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంట్ల పథకంలో ఇది బ్రహ్మాండమైన పనికొచ్చినటువంటి ట్రిగ్గర్ అయినటువంటి పథకము. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది. ఇదే కాపీ కొడితే ఆంధ్రప్రదేశ్లో కూడా గెలుపు కారణమైంది. ఆ పథకం వల్ల ఏం ప్రయోజనం జరిగిందని విశ్లేషణ తర్వాత కేవలం గెలుపులో కీలకమైనటువంటి ప్రభావం చూపినటువంటి ఈ పథకాలు అంటే ఉచిత బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ గ్యాస్ది ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టాడు. తర్వాత ఈ రుణమాఫీ, మద్దతు ధర, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీల యొక్క మేనిఫెస్టోలో ఉన్న విషయం తెలిసే. ఇంకొకటి ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు, కేసీఆర్ గారి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాపీ కొట్టాడు. అది కళ్యాణ లక్ష్మి తమిళలో వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మికి 8 గ్రాముల బంగారం ఇస్తాము, నగదు ఇస్తాము అని కూడా కళ్యాణ లక్ష్మి ప్రకటించారు. దాంతోపాటు ఇంకొకటి పుట్టిన పిల్లలకు, బాలసార పిల్లలకు 1 గ్రామ్ ఉంగరంతో పాటు తల్లికి 16,000, బాలంతకు 16,000 పథకం కూడా ప్రకటించారు. ఇది కేసీఆర్ కిట్ అనేది మన తెలంగాణలో అమలు చేశారు కదా, అద్భుతంగా పనిచేసింది. ఆ రుణమాఫీ, ఈ మద్దతు ధర, ఈ రైతుకు భరోసాకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ పార్టీలు గెలవడానికి లేదా ఇతర పార్టీని ఓడిపోవడానికి కారణమైనటువంటి పథకాలు.